మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్య భాగంలో ప్రార్థన అంశాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు 3వ ప్రార్థన అంశముగా కాపర్ల కొరకు బోధకుల కొరకు ప్రార్థించాలని మనము ఈ వాక్యాల ద్వారా తెలుసుకుంటున్నాం. బోధకుల కొరకు కాపర్ల కొరకు ప్రార్థించాలని వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా నిమిత్తము విజ్ఞాపన చేయుచు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ధైర్యంతో బోధించడానికి, ప్రజలకు ఏ విధమైన వర్తమానం అందించాలో ఆ వర్తమానం ప్రజలకు చేరునట్లుగా, వారి హృదయాలను తాకున్నట్లుగా బోధించినట్లు నా కొరకు మీరు ప్రార్థన చేయడి అని వాక్యం తెలియజేయబడుతుంది. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలని, అదే విధముగా ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలని మన వాక్యాల్లో విన్నాం, ధ్యానాంశాల్లో విన్నాం. ఇప్పుడు ఈ 3వ అంశముగా కాపర్ల కొరకు బోధకుల కొరకు ప్రార్థన చేయాలని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది మనకి చాలా అవసరమైన మాట, కాపర్ల కొరకు బోధకుల కొరకు ప్రార్థన చేయటం అనేది. ఎందుకంటే వారు మనకి బోధిస్తూ ఉంటారు, బోధకులు బోధిస్తూ ఉంటారు, కానీ వారు ప్రజలకు ఆకర్షణీయంగా బోధిస్తూ ఉంటారు. ప్రజలను ఎలా ఆకట్టుకుందామా, ఎలా వాళ్ళని నవ్విద్దామా, ఎలా వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మరలా మనల్ని పిలుస్తారా అని కొంతమంది బోధకులు ప్రజలకు ఆకర్షణీయమైన బోధలు చేసి నవ్విస్తూ ఉంటారు. సభ అంతా, ఆరాధన అంతా నవ్వులతోనే ముగిసిపోతుంది. మనం చూస్తున్న ఈ బోధకుల ప్రవర్తన, బోధకుల యొక్క వాక్య ప్రకటన, అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోక విషయాలు తీసుకొచ్చి బోధకులు వాక్యాల్లో పెట్టినప్పుడు ఆ లోక విషయాల్లో హృదయాల్లోనికి ఎక్కుతాయి, కానీ వాక్యం హృదయంలోనికి ఎక్కదు. అందుకని బోధకుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ వారి నోట నుండి వెలువడినట్లు, దేవుని యొక్క అద్భుత కార్యం వారి నోట నుండి వెలువడినట్లు మనము బోధకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆ వాక్యాలతో నింపుతాడు. బోధకుల్లో దేవుడు ఉండి ఆయన వాక్యాన్ని ప్రచురింప చేస్తాడు. అలాగే కాపర్లు కూడా, కాపర్లు ఎవరంటే సంఘ కాపర్లు. వారు కూడా ఏమంటే వారికి అప్పచెప్పిన విధులను మాత్రం వారు నిర్వహిస్తూ ఉంటారు, కానీ వారు బోధించే బోధ వారికి ప్రజల కొరకు ఖండించే విధముగా బోధించరు. ఎందుకంటే భయం, మళ్ళీ కాపర్లు కదా, సంఘాల్లో ఉంటారు, ఎవరు ఏం తిరగబడతారో అని భయం, ఎవరేం మాట అంటారో అని భయం. అందుకనే కాపర్లు వారికి ఎంతవరకు లిమిట్స్ ఉంటాయో అంతవరకే బోధిస్తారు, కానీ ఎక్కువగా ప్రజలను ఖండించే విధముగా బోధించలేరు. అందుకని కాపర్ల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనము సంఘాల్లో చేరి వాక్య ధ్యానము వింటున్నాము అంటే, వాక్య ధ్యానం చేస్తున్నాము అంటే, వాక్యము బోధిస్తున్న వ్యక్తిని గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, కాపర్ల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు వారి నోటు కూడా దేవుడు ఆ రోజు మనకి ఏ వాక్యం అవసరమైనదో ఆ వాక్యం వారి ద్వారా మనకి వినిపింప చేస్తాడు. కనుక కాపర్ల గురించి బోధించవలసి ఉన్నది. అలాగే బోధకులు వారి కాపర్లు కాదు, బోధకులు అన్నమాట. చూస్తున్నాం మనం బోధకులు ఏం చేస్తారంటే ప్రజాకర్షణ కలిగినటువంటి వాక్యాలు ప్రకటన చేస్తూ ఉంటారు, వాక్యాల్లో ఎక్కువగా లోక విషయాలే బోధిస్తూ ఉంటారు. కనుక అది కూడా మనం సరి చేసుకోవాలి అంటే ఆ విధంగా కాకుండా ఆత్మీయమైన రీతిలో బోధించాలి, ఆత్మలను తాకే విధముగా వాక్యం బోధించాలి అని వారు బోధించాలనే విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకుని ముందుగా వారి కోసం ప్రార్థన చేయాలి. అలాగే కాపర్ల కోసం ప్రార్థన చేయాలని మనం 3వ అంశముగా ధ్యానం చేస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నా కోసం ప్రార్థన చేయడి, నేను సరైన విధముగా బోధించలాగన, ఆత్మల రక్షణ కొరకు బోధించలాగన నా కోసం ప్రార్థన చేయడి అని ఆయన బంధకములలో చిక్కుబడుతూ ఉండినప్పటికీ ప్రజలను ఖండించడానికి, ప్రజలను బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మర్మాలను తెలియచేయడానికి అపోస్తలుడైన పౌలు ఎంతగానో ప్రయత్నం చేశాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు యొక్క వాక్యాలు మనం ఇప్పటికీ ధ్యానిస్తూ ఉంటాం. అలాంటి బోధకులు మనకి కావాలని మనం కూడా ప్రార్థన చేయాలి.
ప్రజల యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పే బోధకులు మనకు కావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రజల హృదయాల్లో దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగే విధముగా కాపురులు బోధించాలని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. కాపర్ల కొరకు నైనా బోధకుల కొరకు ప్రార్థన చేయమని తెలియజేసిన దేవా, మా ప్రభు వినుచున్న బిడ్డలందరూ వారు నైనా మా ప్రభు వారు ఆరాధనలలో పాల్గొన్నప్పుడు వారికి బోధించవలసిన కాపురులను గాని, వారికి బోధించవలసిన బోధకులను గాని దృష్టిలో ఉంచుకొని వారి కొరకు ప్రార్థన చేసి వారి నోటి నుండి వచ్చే పరిశుద్ధ వాక్కులను ప్రభు వారు గ్రహించగలిగినట్లుగా, పరిశుద్ధమైన వాక్కులు వెలువడినట్లుగా వారు ప్రార్థనా పూర్వకంగా ఆలయాల్లో చేరి నాయన మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యము విశ్వాసులకు దయచేయండి. విని వారందరినీ మీరు ప్రేరేపించండి. ఆ విధమైన ఆత్మ నింపుదలతో బిడ్డలు జీవించినట్లు మీరు కృప చూపండి. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానం, శాంతిని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.